ఊరువాడ ఒక్కటే నినాదం పల్లె పట్నం అంతటా ఆయన జపమే గణేష్ మహారాజ్ కి జై అనే స్లోగన్స్ తో ప్రతి ఇల్లు కూడా పులకించిపోతుంది. గణపతి బప్ప మోరియా నినాదాలతో వినాయక మండపాలు కూడా దద్దరిల్లిపోతున్నాయి. ఇక నిత్య పూజలతో అంతటా పండుగ వాతావరణమే. చిన్న పెద్ద అనే తేడా లేకుండా కూడా అంతా విఘ్నేశ్వరుడి ధ్యాసే. నిమజ్జనం కూడా శోభాయాత్ర కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా మన టీవీ5 స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. యాక్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకోవచ్చు. తానే బెల్లంకొండ శ్రీనివాస్ గారు. సో కిష్కిందపురి అనే ఒక హారర్ థ్రిల్లర్ తో కొత్తగా జానర్ లో మూవీ చేసి మన ముందుకు రాబోతున్నారు. ఈ 12న అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. సో ఈ రోజు బెల్లంకొండ శ్రీనివాస్ గారు ఉన్నారు, తనతో మాట్లాడదాం. హలో అండి. చాలా బాగున్నాను, మీరు? సూపర్. సో గణేష్ శోభయాత్ర మార్నింగ్ నుంచి జరుగుతోంది. మీరు ఎప్పుడైనా సెలబ్రేట్ చేసుకున్నారా, పార్టిసిపేట్ చేశారా? చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం అన్నమాట. ఎందుకంటే మన ప్రతి స్టార్ట్ వినాయకుడితోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎటువంటి విజ్ఞానాలు లేకుండా అన్ని తొలగిపోవాలని చెప్పి చిన్నప్పుడు బుక్స్ పెట్టేవాళ్ళం. ఇప్పుడు స్క్రిప్ట్ పెడుతున్నాం. ఇప్పుడు సినిమా స్క్రిప్ట్స్ పెట్టుకుంటూ ఉంటాం. బట్ ఇట్ వాస్ ఆల్వేస్ సో నైస్. ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు మీరు చిన్నప్పుడు? చిన్నప్పుడు యూజువల్లీ మా మదర్ ఇప్పుడు మట్టితో చేసేవారండి. ఆవిడే చేసేవాడు. ఐడిల్ని చేయటం, ఇంట్లో పెట్టడం, అందరం పూజలో కూర్చోవటం, మా బుక్స్ పెట్టడం. చిన్నప్పుడు నాకు మ్యాథ్స్ కొంచెం టఫ్ ఉండేది, సో మ్యాథ్స్ బుక్ పెట్టడం, దానికి ఓమై రాసేవాళ్ళం కదా, పసుపు కుంకుమలు పెట్టడం. అంటే ఆ కొంచెం పెద్ద అయ్యాక 10th అవన్నీ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరితో కలిసి మేము పూజ చేసుకొని చందా చేసుకొని మా ఇంటి రోడ్ లో ఒకసారి వినాయకుడిని పెట్టడం. ఇంట్లో టెంపుల్స్ లో పెట్టే వినాయక విగ్రహాల కన్నా ఫ్రెండ్స్ అది ఎక్కువ అప్పుడు చేయటం. మళ్ళీ నిమజ్జనానికి వెళ్ళి డాన్స్ వేయటం అలాంటివి చేసాం. చిన్నప్పటి నుంచి అక్కడి నుంచి అంటే అక్కడ డప్పులు అవన్నీ వైబ్రేషన్ కి వెళ్తే మనం మర్చిపోతాం, వచ్చేస్తుంది. అది లాంటివి చేయటం. అండ్ ఈ ఇయర్ మూవీ షూటింగ్స్ లో బిజీగా ఉండి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అదండి, కొంచెం లాస్ట్ 2 years నుంచి కంటిన్యూస్ గా షూట్స్ లో ఉన్నాను. అండ్ అది కూడా దేవుడి దయ అనుకుంటా. సినిమా మనకు నచ్చిన పని, మనం ప్రేమించిన పని మనం చేయడం అనేది చాలా గొప్ప అదృష్టం. అండ్ అది దేవుడు నాకు ఇచ్చినందుకు, ఇంత మంచి కథలు నాకు ఇచ్చినందుకు, ఇంతమంది క్రియేటివ్ పీపుల్ తో పనిచేసే అవకాశం నాకు ఇచ్చినందుకు విఘ్నేశ్వరుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే మా తల్లిదండ్రులకి. సో కిష్కిందపురి ట్రైలర్ చూసాము, అమేజింగ్ ఉంది. నిజంగానే ఆ విఘ్నేశ్వరుడి దయతో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఫైనల్ స్టేజ్ కి అయితే మూవీ మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ఆడియన్స్ లో కూడా. సో ఏంటి, ఎందుకు అంటే యాక్షన్ కి బాలీవుడ్ లో కూడా యాక్షన్ కి మీకున్న క్రేజే వేరు. అసలు యూట్యూబ్ లో రికార్డ్స్ అన్ని మీ తర్వాతే అని చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ అంత యాక్షన్ తర్వాత ఎందుకు ఈ జానర్ రావాలనిపించింది? అలాగే లేదండి, మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి మన ఆడియన్స్ కి. మీరు ఈ రోజు చూసుకుంటే ఆడియన్స్ థియేటర్ కి మంచి సినిమాలు డెఫినెట్ గా ఎంకరేజ్ చేస్తారు, అది నో డౌట్. బట్ వాళ్ళకి ఎప్పుడు ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తే కొన్ని సినిమాలు థియేటర్ లో చూడాలరా అనే ఒక ఫీలింగ్ మనం క్రియేట్ చేయాలండి యాజ్ అ ఫిల్మ్ మేకర్స్ అనేది నా ఒపీనియన్. ఎందుకంటే వాళ్ళకి మనీ కంటే వాళ్ళ టైం అండ్ ఎఫర్ట్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు 2.5 గంటలు మన టైం ఇస్తున్నారంటే మనం వాళ్ళకి ఎంత డెడికేటెడ్ పని చేయాలి. సో ఆ డెడికేషన్ గా పని చేసినప్పుడు నాకు కొత్త జానర్, ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేస్తే మనకి లిమిటేషన్స్ ఇవ్వకుండా వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు అని అనుకున్నాను. సో ఇది ఒక 2.5 hours 2 minutes మా సినిమా కూడా పరిగెడుతుంది. సో రన్ టైం కూడా చాలా క్రిస్ప్ ఉంటుంది అనమాట. సో కిష్కిందపురి ఫిక్షనల్ సిటీ, మనము ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేసాం. సో మీకు హారర్ సినిమా, మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను కాంజరింగ్ లాంటి సినిమాలు కూడా నేను థియేటర్ లో చూస్తే భలే ఇంపాక్ట్ఫుల్ గా అనిపించింది, భయం వేసేది. అదే కాంజరింగ్ ఇంట్లో పెట్టి చూసా, అంత భయం కూడా అనిపించలే. ఇదేంటి ఇదే షాట్, నేను అప్పుడు థియేటర్ లో చాలా భయపడ్డా, ఇక్కడ ఎందుకు భయపడలేదు అని ఫీలింగ్ వచ్చేది. ఎగ్జాక్ట్లీ. సో హారర్ మిస్టేక్ ఉన్న కిక్ అలాంటిది. సో విజువల్ కూడా కొత్తగా చెప్పొచ్చు, సౌండ్ డిజైన్ పరంగా చాలా కొత్తగా ఇవ్వచ్చు. ఇవన్నీ మైండ్ లో దృష్టిలో పెట్టుకొని అప్పుడు నేను ఈ సినిమా చేయడం జరిగింది. అండ్ ఎప్పుడైతే డైరెక్టర్ వచ్చి నాకు ఈ కథ చెప్పారో ఇంకా ఎగ్జైట్ అయ్యాను. అంటే ఇప్పటివరకు మనకి హారర్ సినిమా అంటే ఒక పర్సెప్షన్, ఒక నార్మ్స్ ఉంటాయి కదా, ఒక బిల్డింగ్ వెళ్ళగా దెయ్యం వస్తుంది అన్ని. అది కాకుండా కొత్త న్యూ ఏజ్ మేకింగ్ ఉంటుంది. సినిమా ప్రాసెస్ అంతా చాలా కొత్తగా, అంటే దాని డ్రైవ్ గానీ, ఎలా కథ ముందుకెళ్లే విధానం గానీ అంతా మీకు చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. చాలా ఫ్రెష్ సీన్స్ అనమాట. అసలు గోస్ట్ వాకింగ్ టూర్ అనేది చాలా ఫ్రెష్ సీన్. మీరు మా ట్రైలర్ చూస్తుంటే సో అన్ని మీకు ప్రతిదీ చాలా ఫ్రెష్ గా పెట్టాం. అంటే మెయిన్ ఆడియన్స్ కి ఈ రోజు ఏంటంటే చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇవ్వాలండి. వాళ్ళు ఎంగేజ్ చేయాలి. వాళ్ళు ఫోన్ కూడా పట్టుకోకూడదు థియేటర్కి వచ్చి. అది ఫోన్ కూడా పట్టుకోకుండా ఒక సినిమా చేయాలనుకున్నా, అంటే ఆ టైం కూడా ఇవ్వకూడదు. అప్పుడు ఈ సినిమా కథ నాకు రావటం, దీన్ని అద్భుతంగా చెప్పాలని మా హోల్ టీం కృషి చేయటం అన్ని కలిసి వచ్చాయి. వెరీ హ్యాపీ. ఒకసారి కిష్కిందపురి ట్రైలర్ చూద్దాం. ట్రైలర్ ప్లీజ్. దారికి దక్షిణాన
పశ్చిమ దిక్కు ప్రేతాత్మలన్నీ పేరు వినగానే తూర్పుకు తిరిగే ప్రదేశం. అదిరిపోయింది కదన్నా. ఏమదిరింది? నీకేమర్థమైంది? అదే అన్న, ప్రేతాత్మ దాని పరిచయం. దెయ్యాల మీద క్యూరియాసిటీ ఉన్న వాళ్ళందరినీ ఒక దెయ్యాల కొంప తీసుకెళ్లి దాని వెనకున్న కథ ఏంటని చెప్పి ఆ ప్లేస్ చుట్టూ ఒక వాకింగ్ పిలుస్తారన్న. వెల్కమ్ టు కిష్కిందపురి గోస్ట్ వాకింగ్ టూర్. ఉంది, ఇక్కడేదో ఉంది. ఉంది కాబట్టే వచ్చాం. ఎక్కడుంది? సువర్ణమాయకు విచ్చేసినందుకు ధన్యవాదములు. బ్రతుకు మీదెంత తీపున్న వాళ్ళు బ్రతకడానికి అర్హులే కాదు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం కాదు కదా? ఎవరికి ఏం కాదు, కానీ ఆ రాక్షస శక్తిని ఎవ్వరూ ఆపలేరు. మామనుడిగా పుట్టిన ముల్లోకాలకి ఎదగలిగిన త్రివిక్రముడి బలం, తన మీద తనకున్న నమ్మకం. నీ మృత్యు కోశను, నీ ఆత్మ పోగొట్టను. అహం మృత్యు. ఈ పాటని కోరిన శ్రోతలు శ్రీనివాస్ గారు, అనుపమ గారితో మీకు కాంబినేషన్ ఆఫ్టర్ రాక్షసుడు, ఇది మళ్ళీ సెకండ్ రిపీట్. ఫస్ట్ సూపర్ హిట్, అది కూడా థ్రిల్లర్, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ థ్రిల్లరే. సో ఎలా ఉంది మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుండిందండి. అంటే మాకు రాక్షసుడితో ఎంతమంది సక్సెస్ అందరికి తెలిసిందే. చాలా మంది అడుగుతుండాలి రాక్షసుడు 2 ఎప్పుడు, రాక్షసుడు 2 ఎప్పుడు అని. సో దానికంటే ఇప్పుడు కిష్కిందపురి 2 ఎప్పుడు అడుగుతారని నా గట్టి నమ్మకం. ఎందుకంటే మా సినిమా చాలా మీకు రాక్షసుడు కంటే థ్రిల్లింగ్ గా ఉంటుంది, చాలా ఎడ్జెసివ్ థ్రిల్లర్ లా ఉంటుంది. అట్ ది సేమ్ టైం హారర్ ఎలిమెంట్ వల్ల ఒక భయం ఒకటి ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటుంది. సో మంచి ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి, కథ మూవ్ ఫార్వర్డ్ అయ్యేది. ఎట్ ది సేమ్ టైం మేము కిష్కిందపురి ఫిక్షన్ సిటీ చేయడం వల్ల విజువల్ గా చాలా కొత్తగా ఇవ్వగలిగాం. ఫస్ట్ ఫ్రేమ్ టు ఎండ్ ఫ్రేమ్ ఆఫ్ ద సినిమా చాలా కొత్తగా ఉంటుంది. సో ఇవన్నీ డెఫినెట్ గా ఆడియన్స్ రేపు థియేటర్లో అరే వావ్ అనే ఒక ఫ్యాక్టర్ డెఫినెట్ క్రియేట్ చేస్తాం. అండ్ మేము ట్రైలర్ లో చూసాక లాస్ట్ అనుపమ గారితో ఒక ట్విస్ట్ తనే మాకు ఘోస్ట్ లో చూపించారు. మీరేమో ఒక డైలాగ్ చెప్పడం, లైక్ ఒక ఘోస్ట్ ని మీరు ఫేస్ చేస్తున్నట్టుగా. మీ ఇద్దరి మధ్య ఏమన్నా ఫేస్ టు ఫేస్ ఏమన్నా ఉంటాయి సీన్స్, క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చెయ్యొచ్చు, బట్ ఇప్పుడు రివీల్ చేస్తే బాగోదేమో. అంటే ఉంటాయి, తనే నా గోస్ట్ అంటే గోస్ట్ తనే అయితే మేము అది ట్రైలర్ పెట్టాంగా. ట్రైలర్ లో పెట్టామంటే ఇంకెవరో ఉన్నారు అది. అండ్ మిగతా చాలా మంది కమెడియన్స్ కూడా ఉన్నారు. సో చాలా ఫన్నీగా మీకు షూటింగ్స్ కూడా జరుగుంటాయి. సో బిహైండ్ ద సీన్స్ ఎలా ఎంజాయ్ చేశారు మీరు? చాలా బాగా ఎంజాయ్ చేశాను అండి. అంటే మేము రియల్ మీకు ఆడియన్స్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి రియల్ హాంటెడ్ హౌస్కి వెళ్ళి షూట్ చేసాం. రియల్ హాంటెడ్ హౌస్, మీరు సువర్ణమయ రేడియో స్టేషన్ మీరు ఏదైతే చూస్తున్నారో రియల్ హాంటెడ్ హౌస్ అనమాట. ఓకే, అది మాకు తెలీదు. మరి అలాంటప్పుడు నిజంగా సినిమాలో చూపించినట్టు ఏమన్నా రియల్ గా భయపెట్టే సిచ్యువేషన్స్ ఏమైనా జరిగాయా? 1-2 జరిగాయి. చెప్పండి ఎగ్జాంపుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము నిజంగా హాంటెడ్ హౌస్కి వెళ్ళిన యాక్చువల్లీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు తెలియదు అది. నేను ఇంకా మన వాళ్ళు సెట్ చేశారేమో అనుకున్నాను. పెద్ద కాలేజ్ ఉంది, ఈ పక్కన బిల్డింగ్ ఉంది, ఇలా ఖాళీగా పడిపోయి ఉంది. సో అక్కడ లోకల్ మేనేజర్ని అడిగాను అనమాట, ఎందుకంటే బిల్డింగ్ వాడలేదంటే, సార్ 12 ఏళ్ళ క్రితం ఇద్దరు అక్కడ సూసైడ్ చేసుకుని చనిపోయారు సార్, అందుకే అప్పటి నుంచి బిల్డింగ్ వాడలేను. ఆ బిల్డింగ్ మమ్మల్ని ఎందుకు పట్టుకొచ్చారు? రాత్రి 3:30 అవుతుంది. పైగా షూటింగ్స్ మా అన్ని రాత్రులు జరిగాయి అనమాట, 90% నైట్ షూట్సే. సో రాత్రి షూటింగ్ చేస్తుంటే ఈ నైట్ ఎఫెక్ట్ లో మాకు షూటింగ్లు మాకు ఎందుకు పెట్టారు, ఇవన్నీ ఓకే అనుకున్నాం. ఇంకో రోజు షూటింగ్లో ఏమైందంటే ఇలానే మానిటర్ ఉండింది మాకు. ఈ మానిటర్ ముందు ఇలా 3rd ఫ్లోర్ లో ఒక మనిషి బొమ్మలో ఒకళ్ళు ఉన్నారు అనమాట. సో మా డైరెక్టర్ ఫీల్ క్లియర్ అంటున్నాడు, అక్కడ ఎవరు ఫీల్ క్లియర్ అవ్వట్లా. ఇదేంటి? తర్వాత డిఓపి అదే ఉస్కో హఠాదోరే అంటున్నాడు. మా డిఓపి ఏమో డిఓపి బాంబే నుంచి, సో ఇస్కో హఠాదోరే అంటున్నాడు. హఠాదోరే అంటే ఏంటి అని చెప్పి మళ్ళీ ఎవరు కదలట్లా, గట్టి అరుస్తున్నారు వీళ్ళందరేమో. సరే అని చెప్పి ఒక అసిస్టెంట్ పై పంపించాడు. సార్ ఇక్కడ ఎవరు లేరు సార్ అంటున్నాడు. అరే ఎవరు లేకపోవటం వెంటనే క్లియర్ గా ఒక మనిషి బొమ్మ ఉన్నాడు, ఇక్కడ షాడో ఉంది క్లియర్ గా ఉంటే.
సో ఇంక అందరికి పానిక్ అవుతారు కదండి. మంచి షాడో యాస్టీస్ ఉండింది. ఓకే, మా దగ్గర పిక్చర్ కూడా ఉండింది లిటరల్ గా. మా డైరెక్టర్ ఫోన్ లో పిక్చర్స్ కూడా ఉన్నాయి. రిలీజ్ సో యాస్టీస్ షాడో ఉండింది. బట్ అసిస్టెంట్ రియల్ గా నేను థర్డ్ ఫ్లోర్ కి వెళ్ళి చూస్తేనేమో అక్కడ ఎవరు లేరు. ఓకే, సో మీ మనోభావాలు ఏంటి? ఏం మనోభావాలు ఉంటాయండి? షార్ట్ చేసి వెళ్ళిపోవడం ఏంటి, అవి పట్టించుకోకూడదు. ఎక్కువ ఆలోచిస్తే గోస్ట్ ది మనోభావాలు దెబ్బతిని ఉంటాయి. నా హౌస్ కి వీళ్ళు వచ్చారేంటి అని. అదే అనుపమ బాగా చేసేది. అవునా వచ్చాడా, ఎలక్స్ కలిసి వస్తాను అనడం మాడేది. ఏంటి కలిసి వచ్చేది? అదే భయం ఏమన్నా కొంచెం ఇలా గోస్ట్ స్టోరీస్? చిన్నప్పుడు నాకు కౌశిక్ హారర్ అని చెప్పి నేను వినేవాడు కాదేమో కదా, తెలియకుండా సార్ రాకేష్ మించి థ్రిల్లర్ ఉంటుంది భయ్యా అన్నాడు. ఓకే దా కథ చెప్పాడు. కథ చెప్పిన ప్రాసెస్ లో బాగా ఎంజాయ్ చేశాను. ఓకే, కానీ బిఫోర్ నాకు ఏమైనా హారర్ సినిమా అంటే లైట్ తీసుకున్నాడు కదా, తర్వాత వింటాలని చెప్పి పుష్ చేసేవాడు. తర్వాత చేద్దాం అన్నట్టు. మీ గురించి తెలిసి అలా చెప్పుంటారేమో. ఏమో అంటే చిన్నప్పుడు ఈవిల్ డెడ్ లాంటి సినిమా చూడాలంటే కూడా అక్కడ 5 తీసుకుని ఒక్కడే కూర్చొని చూసేవాడిని. అలా ఒక్కడే ఎందుకు అంత రిస్క్ డేంజర్ చేసే అంత లేదు. సో ఎక్కువగా షూట్ టైంలో అంటే నైట్ టైం జరిగింది, దట్టు హాంటెడ్ హౌస్, భయపడుతూ అతి కష్టం మీద ఎవరు షూట్ చేసేవాళ్ళు? లైక్ బ్యాక్గ్రౌండ్ బిహైండ్ ద సీన్స్ కానీ లేకపోతే ఆన్ స్క్రీన్ యాక్టర్స్ కానీ? ఏంటంటే ఇప్పుడు మా సినిమా సెట్ అంటే ఒక 100 మంది పైన ఉంటాం కదా, కొంచెం అందరికి ధైర్యంగా ఉంటది. ఓకే, అవును. ఎప్పుడు సెట్ అంటే ఒక హడావడి, కొంచెం ఎప్పుడు జనాలు ఇలాంతా ఉంటది కాబట్టి కొంచెం మేము ఆ విషయంలో వీఆర్ లిటిల్ హ్యాపీ. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా ఉన్నాయి. సువర్ణమాయ రేడియో స్టేషన్ ఏదైతే ఉందో చాలా బాగుంది. ప్రమోషన్స్ కోసం సెట్ కూడా వేసారంట? అవును, అంటే కొంచెం కొత్తగా చేయాలండి నేను ప్లానింగ్స్ అని. ఓకే, సెట్ కూడా ఆడియన్స్ కి ఏంటంటే మనం ఏ వరల్డ్ తీసుకెళ్తున్నామో, మనం ఏదైతే విజువల్ చూపిస్తున్నామో వాళ్ళకి డే 1 నుంచి చెప్పామనుకుంటే, అప్పుడు ఇంజెక్ట్ చేసాం అనుకుంటే వాళ్ళకి అర్థం అవుతుంది వీళ్ళు ఇంత ఎఫర్ట్ పెట్టారా, వీళ్ళ హోల్ టీమ్ ఇంత ఎఫర్ట్ ఇంత కష్టపడి మనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి వీళ్ళు సెట్ నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పి ప్రమోషన్స్ చూపిస్తేనే కదా వాళ్ళకి ఓ వీళ్ళు ప్రమోషన్ చేశారంటే మూవీలో ఇంకా బాగా చేస్తుంటారనే ఒక నమ్మకం తెప్పడానికి. ఐ థింక్ ఇట్స్ గుడ్ ట్రెండ్. అండ్ ఒక హారర్ ఫిల్మ్ అంటే జనాలు బాగా ఎంగేజింగ్ ఉండాలి, స్క్రీన్ లో పర్ఫెక్ట్ గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మీ క్యారెక్టర్ వాళ్ళకి ఎలా కన్వే అవబోతుంది? అది చాలా కొత్తగా ఉండే, నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇప్పటివరకు నేను చేసిన సినిమాలు ఒక ఎత్తు, ఈ సినిమా ఇంకో ఎత్తు. ఎందుకంటే నా దగ్గర నుంచి ఇలాంటి జానర్ ఎక్స్పెక్ట్ చేయరు అస్సలు. ఇంకోటి ఏంటంటే నా దగ్గర నుంచి అంటే యాక్షన్ లేకుండా అలా ఫుల్ యాక్షన్ ఉంటుంది మళ్ళీ. అంటే మీరు సినిమా చూసి షాక్ అవుతారు, ఏంటి ఇంత భలే ఉంది సినిమా అని. ఓ శ్రీనివాస్ బెల్లం కూడా అందుకు చేశాడా, ఓ పెర్ఫార్మెన్స్ కింద స్కోప్ ఉందా, ఇలా కూడా హారర్ సినిమా ఆలోచించవచ్చా అని మీకు డెఫినెట్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అందుకే ఈసారి నేను మాట్లాడటం కంటే సినిమా ద్వారా మాట్లాడదాం అని చెప్పి నేను కూడా కొంచెం హోల్డ్ లో పెట్టుకుంటున్నాను నా సెల్ఫ్ ని. అండ్ హారర్ ఫిల్మ్ అనగానే విజువల్స్ తో పాటు యాక్టింగ్ తో పాటు మ్యూజిక్ కూడా అంత ఇంపార్టెంట్. ఆ మ్యూజిక్ సగం భయపడుతుంది, అక్కడ ఏమైనా ఉన్నా లేకపోయినా గోస్ట్. సో మ్యూజిక్ ఎలా జరిగింది? ఎక్స్ట్రాడనరీ. చేతన్ భరద్వాజ్ గారు ఎక్స్ట్రాడనరీ మ్యూజిక్ ఇచ్చారు. మా సాంగ్ ఉండిపోయే నాతోనే చాలా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సాంగ్ మంచి వైరల్ అయింది. టీజర్ కి, గ్లింప్స్ కి, ఇప్పుడు ట్రైలర్ కి అన్నిటికీ చాలా మంచి బజ్ క్రియేట్ చేశాడు ఆయన మ్యూజిక్ ద్వారా. అండ్ మీరు రేపు సినిమాలో అతను ఇంకా సర్ప్రైజ్ చేయబోతున్నాడు. ఈ సినిమాకి అమేజింగ్ అవుట్పుట్ ఇచ్చాడు. అంటే మీకు అంటే అసలు సౌండ్ తోటి, సౌండ్ డిజైన్ తోటి ఎంత భయపడొచ్చు అనేది కిష్కిందర్ కూడా మళ్ళీ మీకు ప్రూవ్ అవుతుంది. అంటే ఈ సినిమాలు అందుకే థియేటర్ లో చూడాలి, ఈ సౌండ్, ఈ అట్మాస్ లో, ఈ డాల్బీలో చూడాలి సినిమా అనే ఒక, అంటే మీకు ఇలాంటి ఇంత ఎక్విప్మెంట్ పెట్టే దీనికా ఇలాంటి సినిమాలు ఎక్స్పీరియన్స్ చేయడానికి అని చెప్పి డెఫినెట్ కిషన్పూర్ అనిపిస్తుంది. ఓకే. అండ్ హారర్ ఫిల్మ్స్ కి అంటే అటు హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు కూడా పార్ట్ 2s కంపల్సరీ ఉంటాయి. మరి దీనికి ఎక్స్పెక్ట్ చేయొచ్చు పార్ట్ 200%. మేము ఎన్ని కథలని చెప్పాలి, అనౌన్స్ చేసేసారా? లేదండి. అంటే ఎలా ఉంటుంది అంటే మేము ఎప్పుడే చెప్తే ఏదో కొంచెం అతిగా చెప్పినట్టు ఉంటుంది కదా. అందుకే ఫస్ట్ జాగ్రత్త ఈ సినిమా ఫస్ట్ ల్యాండ్ చేసి ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూసి తర్వాత మేము ఇంకా బెటర్ చేద్దామని. బట్ కిషన్పూర్లో ఎన్ని కథలని చెప్పొచ్చు. అందుకే మేము ఆ ఫిక్షనల్ సిటీ క్రియేట్ చేయటం, అందుకే లైటింగ్ అని ప్యాటర్న్ కూడా చూస్తే మీరు సినిమా ట్రైలర్ లోనే వి హావ్ క్రియేటెడ్ వెరీ న్యూ ఏజ్ మేకింగ్. మీకు లైటింగ్ ప్యాటర్న్ బ్లూయిష్ షేడ్, గ్రీనిష్ షేడ్ లో, సో మీకు చాలా ఫ్రెష్ గా ఉంటుంది. మీరు లైఫ్ లో చూసిన ఫస్ట్ హారర్ ఫిల్మ్ ఏది? ఈవిల్ డెడ్. ఈవిల్ డెడ్ నాకు గుర్తుండేది ఈవిల్ డెడ్. ఒకే సెట్టింగ్ లో చూసారా? భయపడి క్లోజ్ చేసి భయపడుతున్నాయి. మళ్ళీ అదొక ఫన్ కదా, అలా భయపడుతూ చుట్టమే అదే ఫన్ పార్ట్. అందుకే నాకు ఎప్పుడైతే ఆ హారర్ ఎలిమెంట్ అంతా సినిమాలు ఉండేసరికి డెఫినెట్ గా ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుందని డే 1 కట్ చెప్పిన రోజు గ్రహించాను.
అండ్ మీతో పాటు చాలా కామెడియన్స్ కూడా యాక్ట్ చేశారు. చాలా చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ కూడా ఉండుంటాయి. సో ఎవరు ఎక్కువగా షూట్ అప్పుడు నవ్వేసేవాళ్ళు, అంటే షూట్ ఎక్కువ టేక్స్ లైక్ లాఫింగ్ పర్సన్స్ అంటే? ఐ థింక్ అది ఎప్పుడు అనుపమ. నేను ఎప్పుడు జోక్స్ ఎక్కువ క్రాక్ చేస్తుంటాను అన్నమాట. సో నేను జోక్ చేయడం స్టార్ట్ చేసి అనుపమ అసలు నవ్వే ఆపడమే కాదు. డైరెక్టర్ గారు నన్ను లాస్ట్ సీరియస్ చూసేవాడు, భయ్యా ఎందుకు భయ్యా నా టైం వేస్ట్ చేస్తారు అన్నట్టుగా. ఇంకా ఆమె స్టార్ట్ చేసి అనుకోండి నవ్వటం 1.5 hours అవుతుంది. ఇంకా తను కంట్రోల్ ఇలా షార్ట్ రెడీ యాక్షన్ మూడ్ టింగ్ నవ్వేస్తుంది. మన సినిమా థీమ్ వేరు, మన సినిమా మూడ్ వేరు. బట్ హైపర్ ఆది గారు, సుదర్శన్ గారు, శ్రీకాంత్ అయ్యంగర్ గారు, వీరందరితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ చిన్న పాప కూడా మోక్షణ ఒక అమ్మాయి చేసింది. ఆ పాప గురించేనేమో స్టోరీ అండ్ డౌట్, అవునా? లేదండి, మీరు చూస్తారు సినిమా. ఏ చెప్పరైతే ఇప్పుడు అంటే 11 మంది గురించి ఉంటుందండి, ఒక్కరి గురించి చెప్పడం కాదు. సో ఇట్స్ అ వెరీ బిగ్ స్టోరీ. అండ్ మీకు ఇంకా అసలు ఏది రివీల్ చేయాల. మీరు ట్రైలర్ చూసుకుంటే ఫస్ట్ 15 నిమిషాలు ఆఫ్ ద మూవీ, అంటే అయినా మీకు అంత ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒకటి లాస్ట్ 20-30 seconds ఆఫ్ ద ట్రైలర్ మీకు క్లైమాక్స్ పోర్షన్స్ వాడాము. బట్ మిగతా అంతా మీకు స్టార్ట్ లో ఉండే కదే. ఏం లేదు, ఇప్పుడు ఆడియన్స్ ని చెప్పా కదండి, మీకు ఎంగేజ్ చేయాలి. వాళ్ళు 2 hours వాళ్ళు ఏ టెన్షన్స్ ఉన్నా ఏదున్నా మర్చిపోవాలి. ఫోన్ పట్టుకోవాలని కూడా ఆలోచన రాకూడదు. వాళ్ళని ఫుల్ ఇంకా హుక్ చేసేసి మనం ఇన్వాల్వ్ చేయగలిగితే మూవీలోకి, ఐ థింక్ యువర్ హాఫ్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ మూవీని ఇంత బాగా చాలా బాగా వచ్చింది. సో ప్రజలు కూడా బాగా ఆదరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాటి స్పెషల్ చిట్ చాట్. నమస్తే.